లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా వైఎస్ భారతి పిఏ వర్ల రవీందర్ రెడ్డి అరెస్టుతో గత 5 ఏళ్లలో టీడీపీ జనసేనలపై బూతులతో చెలరేగిపోయిన వారిలో ఇప్పుడు వణుకు ప్రారంభమైంది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో తమ ఐడీలు డీయాక్టివేట్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే మహిళా నేతలను, చంద్రబాబు ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై నోటికొచ్చినట్టు అడ్డమైన బూతులు తిట్టిన వర్ర రవీందర్ రెడ్డి అరెస్టుతో లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక అతి త్వరలోనే మిగిలిన ఉన్మాదాలను కూడా లోపల వేయబోతున్నారా? భవిష్యత్తులో ఇంకోసారి స్త్రీలపై అడ్డమైన కామెంట్లు చేయాలంటేనే వణికిపోయేలా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారా? సైకోల మాదిరిగా వ్యవహరించిన పేటీఎం కూలీల పాపం పండినట్లేనా? భారతీయ సమాజంలో స్త్రీని దైవంలా భావిస్తారు. అటువంటి అమ్మలాంటి స్త్రీపై వర్ర రవీంద్రారెడ్డి అనే ఓ ఉన్మాది గత 5 ఏళ్లు అడ్డమైన భాషతో సోషల్ మీడియాలో విషం కక్కాడు. ఇప్పటి హోంమంత్రి వంగలపూడి అనితపై, అలాగే నారా లోకేష్ భార్య బ్రాహ్మణిపై వర్ర రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు చాలా దారుణం. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఇతగాడు చెప్పలేని, రాయలేని, పలకలేని బూతులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. చంద్రబాబుపై ఇష్టమొచ్చిన రాతలతో చెలరేగిపోయాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతగాడి పాపం పండింది. తాజాగా వర్ర రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వార్తతో పేటీఎం కూలీలందరిలోనూ వణుకు మొదలైందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసలు ఈ వర్ర రవీంద్రారెడ్డి ఎవరంటే మాజీ సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డి పిఏనే వర్ర రవీంద్రారెడ్డి. గడిచిన 5 ఏళ్లలో అతగాడు పెట్టిన పోస్టులు, వాటిలోని కంటెంట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక ముఖ్యమంత్రి సతీమణి పిఏ సోషల్ మీడియా ఖాతాలో పెట్టే పోస్టుల్లో ఏ ఒక్కటి కూడా చదవడానికి వీల్లేని రీతిలో ఉండడం ఒకెత్తైతే, అలాంటోణ్ణి పిఏగా పెట్టుకోవడం ఏమిటో ఎవరికీ అర్థం కాదు. టీడీపీ, జనసేన మహిళా నేతలు మొదలుకుని కార్యకర్తల వరకు ఎవరైనా సరే రాయలేని, మాట్లాడలేనంత వికార భాషలో రాతలు రాయడం ఇతగాడి అలవాటు. అలాంటి వర్ర రవీంద్రారెడ్డిని తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జగన్తో విభేదించిన వారెవరైనా సరే చివరికి ఆయన సొంత చెల్లెలు షర్మిలతో పాటు దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతతో సహా ఎవరినీ విడిచిపెట్టకుండా రోత రాతలు రాసే ఇతగాడి గురించి ఇప్పటి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గతంలోనే వార్నింగ్ ఇచ్చారు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడుక ఆలోచించుకో. దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది. ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడు. ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అతగాడి చండాలపు రాతలను భరించలేని షర్మిల, సునీతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అతగాడి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 5 ఏళ్లుగా అతగాడు పెట్టిన పోస్టులో ఒక్కటంటే ఒక్కటి కూడా మర్యాదపూర్వకంగా లేవు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఆయన భార్య గురించి నోటికి వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలు పోస్టులు పెట్టే అతని తీరును పలువురు తప్పుబట్టేవారు. అతడి పాపాలకు వడ్డీతో చెల్లిస్తామంటూ పలువురు గతంలోనే వ్యాఖ్యలు చేశారు. చివరకు తాను హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత రవీంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. గతంలో అతను పెట్టిన సభ్యత లేని పోస్టులను ప్రస్తావిస్తూ చర్యలు ఖాయమని స్పష్టం చేశారు. కట్ చేస్తే తాజాగా ఇతగాడిని పులివెందుల, కదిరి మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. వైసీపీ సోషల్ మీడియాలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు పోస్టుల రూపంలో పెడుతున్నారు.
వర్రా రవీంద్రారెడ్డి అరెస్టుతో ఇదే విధంగా వైసీపీలో బూతులు తిడుతూ టీడీపీ జనసేనలపై ఇష్టమొచ్చిన పోస్టింగులు పెట్టిన వారిలో వణుకు మొదలైందని తెలుస్తోంది. వారి కోసం కూడా వేట సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపబోతున్నట్టు సమాచారం. అధికారం ఉందని స్వైరవిహారం చేస్తే అధికారం కోల్పోయినప్పుడు శిక్ష అనుభవించక తప్పదని వర్రా రవీంద్రారెడ్డి లాంటి వారు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి మున్ముందు ఇంకెంతమందిని లోపలేస్తారో.